ఈరోజు ఇద్దరు బీసీ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి సిఐలు, ఒకరు జూబ్లీ సిఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం, రెండవది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం సంబంధించినటువంటి సిఐ మల్లేష్ యాదవ్ను ఆ పోస్టింగ్ తప్పించి హైదరాబాద్ రిపీట్ చేయని చెప్పేసి నిన్ననే ఆర్డర్స్ రావడం జరిగింది. అయితే రెండు సమస్యల గురించి మనం డీటెయిల్గా మాట్లాడాలంటే ఫస్ట్ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడదాం. జూబ్లీహిల్స్కి గత 20 సంవత్సరాలు మాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాలుగా అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులే రాజ్యం వెళ్తున్నారు సిఐలుగా. మొట్టమొదటిసారి ఒక బీసీ యాదవ్ సంబంధించినటువంటి ముత్తు యాదవ్ రావడం జరిగింది. అది కూడా ఆయన వచ్చి నెల 2 నెలలు కూడా కాలేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, ఏం కారణంతో సస్పెండ్ చేశారంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డి సుమంత్ను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగింది అని చెప్పేసి కూడా ఆ కారణంతో ముత్తు యాదవ్ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, సిఐ దగ్గర సమాచారం ఉంది, సుమంత్ ఎవరైతే మాజీ ఓఎస్డి సుమంత్ ఎక్కడున్నాడు అనే విషయం రేవంత్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది. అది కొండా సురేఖకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనేటువంటి సమాచారం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కదా. మరి ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను పంపించి మరి ఆయన అరెస్ట్ చేపిస్తారా అని మేము అడుగుతున్నాం. సుమంత్ ఎక్కడున్నాడో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ వ్యవస్థ, టెక్నాలజీ పరంగా ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణకు సంబంధించిన పోలీస్ వ్యవస్థ. మరి ముత్తు యాదవ్ను సస్పెండ్ చేసి దాదాపు 24 గంటలు దాటుతున్నప్పుడు కూడా ఎందుకు సుమంత్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఎవరు కాపాడుతున్నారు అని మీరు ఒకసారి మిమ్మల్ని మీరు అవలోకనం చేసుకోవాలి. ఇది కేవలం బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక వ్యక్తులపైన వేటు వేయడానికి కారణంగా చెప్తున్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇది కేవలం ఒక యాదవ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం పైన రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి కుట్రగా మేము చూస్తూ ఉన్నాం. రెండో విషయం, చిట్యాలకు సంబంధించిన విషయంలో మల్లేష్ యాదవ్ను తప్పించడం జరిగింది అక్కడ పొజిషన్ నుంచి. అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి విచారణాధికారి డిఎస్పీ ఈరోజు చాలా స్పష్టంగా మేము ఆరోపించాం, ఎవరైతే నిందితుడో కొక్కిరాల మధువంశీరావును కాపాడుతున్నది ఎమ్మెల్యే డిఎస్పీ అని చాలా స్పష్టంగా చెప్పినాం. మరి ఎమ్మెల్యే అంటే పక్కన పెట్టాను, కానీ డిఎస్పీ పైన చర్యలు తీసుకోకుండా కేవలం మధువంశీరావు పైన కేసు పెట్టి A1గా చూపించి అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసినందుకు ఈరోజు మల్లేష్ యాదవ్ను, ఒక నిందితుని అరెస్ట్ చేసినందుకు మల్లేష్ యాదవ్ను ఆ పోస్టు నుంచి తప్పించినట్టుగా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బీసీల పైన జరుగుతున్నటువంటి కుట్రగా మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు దీనిపైన స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక చాలా స్పష్టంగా జూబ్లీ సంబంధించిన వ్యవహారంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏది ఓఎస్డి సుమంత్ ఒక వ్యక్తిని కొట్టిండు, ఎవరు గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని కొట్టిండు అని చెప్పేసి 20వ తారీఖు రోజు, ఏది లాస్ట్ వీక్ 20వ తారీఖు రోజు మేడిపల్లి పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగింది. అయితే అక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో ఆ కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉన్నది. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీలో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. నేను నా మిత్రుడు కిరణ్ కలిసి అని చెప్పేసి 2 సార్లు కిరణ్ పేరు ఆయన ఇచ్చిన కంప్లైంట్లో వాడతాడు. ఈ కిరణ్ ఎవరు అని మేము ఆరాధిస్తే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాజీ పిఏ, ప్రస్తుతం రేవంత్ కోర్టులో కీలకంగా సన్నిహితుడిగా ఉండి వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గతంలో 2021 వరకు కూడా రేవంత్ రెడ్డి పిఏగా ఉన్నాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుగా ఉన్నటువంటి కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆ కిరణ్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ కాపీలో నేను కల్పితాలు చెప్పట్లేదు, గొంగిడి హరికృష్ణ రాసినటువంటి కంప్లైంట్లో చాలా స్పష్టంగా ఉంది కిరణ్ పేరు. ఈ కిరణ్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు. ఈయన ఆదేశాలతోటే ఈరోజు అక్కడ కేసు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనికంటే ముందు, ఇది ఎప్పుడు 20వ తారీఖు కేసు, దానికంటే ముందు మాదాపూర్ పిఎస్లో హరికృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, గొంగిడి హరికృష్ణ సంబంధించినటువంటి వసూళ్ల చిట్టా ఏదైతే ఉందో, వసూళ్ల చిట్టా మొత్తం కూడా ఇట్లా అందరి దగ్గర వసూలు చేసిండు. ఎవరి పేరు చెప్పి? రేవంత్ రెడ్డి సన్నిహితుడు కిరణ్, ఈయన ఇద్దరు కలిసి చేసినటువంటి లెక్క ఎంత లెక్క తెలుసా? 1,80,00,000 1,80,00,000 లెక్క. ఇది కొంతమంది ఇచ్చిన కంప్లైంట్. మొత్తంగా 10 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సన్నిహితుడు కిరణ్, అదేవిధంగా గొంగిడి హరికృష్ణ వసూలు చేసిరు. ఎవరి పేరు చెప్పి? సుమంత్ పేరు, కొండా సురేఖ పేరు చెప్పి వసూలు చేసి చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ దానికంటే ముందు జరిగిన వ్యవహారమే సుమంత్ వీళ్ళని పిలిచిండు. ఎందుకురా భయ్ మా పేరు చెప్పి ఎందుకు వసూలు చేస్తారని చెప్పేసి
స్థానికంగా ఉండేటువంటి జూబ్లీస్ పిఎస్లో వీళ్ళను ఎవరి గొంగిడి హరికృష్ణను పంపించడం జరిగింది పోలీసు ఇన్ఫార్మ్ చేసి 20వ తారీఖు రోజు 30వ తారీఖు రోజు జూబ్లీస్ పిఎస్లో అర్ధరాత్రి సమయంలో గొంగిడి హరికృష్ణ జూబ్లీస్ పిఎస్లో ఉన్నాడా? ఎన్ని గంటలు ఉన్నాడు? ఒకవేళ ఆయనకు దెబ్బలు తగిలితే మరి ఎందుకు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోలేదు? ఇవన్నీ కూడా జూబ్లీస్ పిఎస్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే మాదాపూర్ పిఎస్లో దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి సంబంధించినటువంటి మెసేజ్ వస్తుంది, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. అయితే దీని తర్వాత 18 రోజులకు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇక్కడ మాకున్నటువంటి అనుమానాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గొంగిడి హరికృష్ణ అనేటువంటి ఒక ఎవరైతే ఈ మంత్రుల పేర్లు చెప్పి ఒక కొండా సురేఖ పేరు చెప్పి వసూలు చేయలేదు, చాలామంది మంత్రుల పేర్లు చెప్పి వసూలు చేసిండు. 10-20 కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి చిట్టా కూడా మా దగ్గర ఉన్నది. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలో వసూలు చేసి చెప్పేసి ఈరోజు ఆ వసూలు చేసే వ్యక్తి అక్రమంగా కేసు పెడితే సుమంత్ మీద పగ తీర్చుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గొంగిడి హరికృష్ణకు మద్దతు దొరుకుతూ ఉన్నాడు. గొంగిడి హరికృష్ణ ఎవరంటే పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఉన్నాడు. మరి ఎవరు కలిసి కిరణ్తో కలిసి వసూలు చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నాం మేము. ఇది 100% రేవంత్ రెడ్డి ఒక వసూల్ రాజాకు, అదేవిధంగా తన అనుచరుడికి సన్నిహితంగా ఉండే వసూల్ రాజా ఉన్నాడు కాబట్టి ఇద్దరు కలిసి కోట్ల రూపాయలు వసూలు చేసి మరి రేవంత్ రెడ్డికి మూటలు పంపిస్తున్నారా? దానిలో భాగంగానే ఈరోజు ఓఎస్డీ సుమంత్ పైన పగదీర్చుకోవడానికి గొంగిడి హరికృష్ణ అనేటువంటి దొంగకు సద్దులు కడుతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇంకా ఇదే విధంగా ఎవరైతే బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి సీఏల పైన వేటు వేసిర్రో దయచేసి ఇది బడుగు బలహీన వర్గాల పైన చేసినటువంటి కుట్రగా, బీసీల పైన ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం పైన చేసినటువంటి కుట్రగా మేమందరం కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పేసి కోరుతూ, ఇలాంటి మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డికి. ఇప్పటికే మీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇంకా ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ బీసీల పైన కుట్ర చేస్తూ బీసీలకు అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో కానీ లేకపోతే సామాజిక రంగంలో కానీ ఏ రంగంలో కూడా అవకాశాలు రాకుండా రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గమే మొత్తం ఏలాలే, మొత్తం చేయాలనే కోణంలో ఈరోజు బీసీల పైన పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. దాన్ని తెలంగాణ సమాజంలో ఉన్న బీసీలందరూ కూడా దాదాపు 60% బీసీలందరూ గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.